సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను మీ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. జరగబోయే ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది, ఇంతకుముందు 2-3 ప్రోగ్రాంలు చేశాను. ముఖ్యంగా మనకి న్యూమరాలజీ ప్రకారంగా అయితే పర్సనల్ ఇయర్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏ ఇయర్లో పుట్టారో అది పక్కన పెడదాం. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 21 డిసెంబర్లో పుట్టారు. దానికి ఏ సంవత్సరం నడుస్తుంది అంటే ఇప్పుడు 2023 అంటే డేట్ వచ్చేస్తే రేపు డిసెంబర్ 2024కి 24 కలుపుకోవాలి. ఇప్పుడు 2023 కలుపుకుంటే మొత్తం కొడితే 4 నెంబర్ వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిది 24, 6 + 7 13. నిన్న డేట్ ఆఫ్ బర్త్ వరకు చంద్రబాబు నాయుడు గారికి 4 నెంబర్ నడిచింది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ 24 నుంచి ఇప్పుడు 5 నెంబర్ నడుస్తుంది. ఇప్పుడు 4 నెంబర్ అయిపోయినా కూడా 5 నెంబర్ నడుస్తున్నా కూడా కొంతకాలం చాలా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఈయన గారికి 4 నెంబర్, జగన్మోహన్ రెడ్డి గారికి 4 నెంబర్ నడవటం చాలా చాలా మంచిది. ఎవరికైనా పర్సనల్ ఇయర్ నెంబర్ 1, 4, 8 నడుస్తుంటే అకస్మాత్తుగా ప్రమోషన్లు రావటం, హైక్ ఇన్ శాలరీ రావటం, కొత్త జాబులు రావటం జరుగుతూ ఉంటుంది. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను. దీనికి చిన్న ఎగ్జాంపుల్గా కూడా మన ఆంధ్రప్రదేశ్కి కొత్తగా డీజీపీ వచ్చిన రవి గుప్తా గారికి 15/5 పుట్టారండి. అంటే 6, 5, 11, 15th జూన్ పుట్టారు. అంటే 15th అంటే 6 + 6 2 కలుపుకొని 2023 అంటే 7 నెంబర్. 7 కొడితే 19 నెంబర్ వచ్చింది. అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వచ్చింది. అందువల్లనే అకస్మాత్తుగా ఆయన సడన్గా డీజీపీ అవ్వడం జరుగుతుంది. ఎవరికైనా చూసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ 1, 4, 8 జరిగినప్పుడు చాలా బాగా ఉంటుంది. 5, 6 వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా మెటీరియలిస్టిక్ లైఫ్గా బాగా ఉంటుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 4 నెంబర్ నడుస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను 2012లో 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 4 నడిచింది. అందువల్లే ఆయన 2014లో గెలుస్తారని నేను 2012లోనే చెప్పాను జెమినీ న్యూస్లో. అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 4 నడుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్రైట్. కాకపోతే డేట్ 13th అండి. మొత్తం కొడితే 8 నెంబర్ వస్తుంది. 13 నెంబర్ ఇస్ రాహు నెంబర్, ట్రిక్కీ నెంబర్, అంత మంచిది కాదు. ఇంపల్సివ్గా, అది కాక ఇప్పుడు మీనరాశిలో రాహువు కుజుడు కలిసి ఉండాలి. ఈ రాహు కుజులు కలిస్తే అంగారక యోగం అని పడుతుంది. అంగారక యోగం ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్ని ఇంపల్సివ్గా అంటే అనాలోచితంగా గొడవలు ఏదో ఒకటి నెగిటివ్ వస్తుంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు అంగారక యోగం వచ్చింది. ఇప్పుడు డేట్ కూడా 4 డేట్ వచ్చింది. 4 డేట్ అంత మంచిది కాదు. అలజడులు, గొడవలు, సడన్గా కోపం రావటం, ఇంపల్సివ్గా ఉండటం. రేపు 11:40 నుంచి నక్షత్రం కూడా మారుతుంది కాబట్టి ఇంపల్సివ్గా చాలా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే డెస్టినీ నెంబర్ 8 రేపు 8 అనేది న్యాయ వ్యవస్థ, మిలిటరీ ప్లస్ డెమోక్రసీ అవన్నీ ఉంటాయి. అందువల్ల ఈ ఎలక్షన్ కమిషన్, డెమోక్రసీ అంటే ఎలక్షన్ కమిషన్ అండ్ పోలీస్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. ఇవి ఎంత పని చేసినా ప్రజల్లో ఉన్న ఇంపల్సివ్ నేచర్తో సడన్గా కోపం తెచ్చుకొని గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ టు ద పీపుల్, మీరు మీ ఫ్యామిలీ నాయకులంతా బాగానే ఉంటారు, ఎక్కడ అలజడులకు వెళ్లకుండా మీరు పొద్దునే వెళ్ళి అందరూ 100కి 100%, రేపు అది కాక రాహు నెంబరు, డెమోక్రసీ 8 నెంబర్, 80% దాటి పోలింగ్ ఉంటుంది. చాలా బాగా పోలింగ్ ఉంటుంది. అందువల్ల అందరూ వెళ్ళి భేషజాలకి వెళ్లకుండా ఇంపల్సివ్గా అనాలోచితంగా గొడవలు పెట్టుకోకుండా మీరు వెళ్ళి ఓటేసి మీ ఇంటికి వచ్చేసేయండి. అంతేకాని అనవసరమైన గొడవలు పెట్టుకుంటే ఏ గొడవ వచ్చినా మీరు సఫర్ అవుతారు, మీ వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అవుతారు. నాయకులందరూ చాలా బాగా ఉంటారు. అందువల్ల మీరెవ్వరు కూడా ఇంపల్సివ్గా యాక్షన్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా చూసుకునేటైతే టఫ్ ఫైట్, ఇద్దరికీ టఫ్ ఫైట్ ఉంటుంది. మ్యాక్సిమం జగన్ గారికి 97 to 124 సీట్ల మధ్యన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 106 సీట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 106 సీట్స్తో
11 జూన్న జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం సెకండ్ టైం ప్రమాణ స్వీకారం చేస్తున్నారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. దీని మీద జనరల్గా రకరకాల వాళ్ళు రకరకాలుగా కామెంట్స్ పెడుతూ ఉంటారు, అది వాళ్ళ నేచర్. ఇది నేను మాత్రం నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా ప్లస్ జ్యోతిష్య ప్రకారంగా చేశాను. సిగ్నేచర్స్, ఇద్దరు సిగ్నేచర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది చిన్న చిన్న మిస్టేక్స్ అవి రెక్టిఫై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏది ఏమైనా 11 జూన్ 2024న జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టైం చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎవరు భేషజాలకు వెళ్లకుండా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకొని ఇంటికి రండి. గొడవలు పెట్టుకోవద్దు. డేటు చాలా బాగాలేదు, అందువల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఎంత తొందరగా మీరు ఓటు వేసుకొని ఇంటికి వచ్చేస్తే బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్.